సార్ ఇప్పుడు రెగ్యులర్ వర్సెస్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రెగ్యులర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో ఎక్స్‌పెన్స్ రేషియో అనేది కొంచెం ఎక్కువ ఉండిద్దని అంటున్నారు. రైట్. యెస్. యెస్. ఇందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అంటే దాని పేరు ఎత్తడానికి భయపడుతున్నారు. ఒక 10 ఏళ్ళు అయితుంది మనకి డైరెక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ అయిపోయి. అయితే మీకు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌కి, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌కి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటనంటే మీకు కాస్ట్ ఏదైతే ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటదో అది ఎక్కువ ఉంటది రెగ్యులర్‌లో. ఎంతవరకు 0.5 నుంచి 0.7, 0.8 వరకు మీకు జనరల్ ఎక్కువ పడుతుంది. కొన్ని స్కీమ్‌లలో అప్ టు 1% దాకా కూడా వెళ్తది. మనకు యాక్చువల్‌గా మ్యూచువల్ ఫండ్‌లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలనేది మనం ఆలోచిస్తే లాస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇంట్రొడ్యూస్ అయ్యి దాదాపు ఒక 20, 30 సంవత్సరాలయింది. అయితే మనకు తెలిసింది లాస్ట్ ఒక 25 ఇయర్స్ హిస్టరీ తీసుకుందాం. ఒక 2000 ఇయర్‌లో హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు అందరూ రిచ్ అయ్యారా అనే సమాధానం మన దగ్గర ఉందా? చాలా మందికి తెలుసు ఈ లాస్ట్ 25 ఇయర్స్ హిస్టరీలో ఈక్విటీ జనరేట్ చేసిన రిటర్న్ ఏ కమోడిటీ కానీ, ఏ ఎఫ్‌డి కానీ, ఏ ఇన్సూరెన్స్ పాలసీ కానీ, ఏ రియల్ ఎస్టేట్ కానీ చేయలేదు. ఈక్విటీ ఇంత పెద్ద రిటర్న్ ఇచ్చిందని తెలుసు. బట్ ఇందులో ఎంతమంది జర్నీ కంటిన్యూ చేశారు 20 ఏళ్ళు? నంబర్ 1 ఎందుకు చేయలేదు వాళ్ళంతా? అంటే మనకు మార్కెట్ ఎప్పుడూ కొన్ని షాకులు ఇస్తూ ఉంటుంది. ఈ మార్కెట్లో ఉన్న షాకుల వల్ల మీరు ఎంత కన్విక్షన్‌తో ముందు స్టార్ట్ చేసినా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లెవెల్ తర్వాత బోర్ కొడుతుంది, మనకు భయం వేస్తుంది. ఆ తర్వాత ఫోమో తయారవుతుంది. ఏదో మిస్ అయిపోతున్న ఇందులో ఇన్వెస్టెడ్ ఉండడం వల్ల. మీరు ఒక సింపుల్ ఒక స్టాక్ని తీసుకున్నారు అనుకోండి, ఒక 1000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ కొన్నారు. బాగా రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. ఒక 1000 రూపాయల స్టాక్ కొంటే అది ఒక 2000 అయితే మీ ఆలోచన ఏమొస్తుంది? అప్పుడు అమ్మేద్దాం, డబ్బులు వచ్చేసాయి కాదు. అది 5000 అవుతాయి, అది 10,000 అవుతాయి. మరి 2000 ఇయర్‌లో ఒక 1,00,000 రూపాయలు పెడితే ఈ రోజు 4 కోట్లు అయిందంటే ఆ 1,00,000 ఎన్నిసార్లు పెరిగి ఉండాలి? అవును. ఎన్ని రేట్లు పెరిగి ఉండాలి? ఎన్నిసార్లు తగ్గి ఉండాలి? అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంటు. కానీ ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఒక కోచ్ లేకుండా అవ్వట్లేదు పని. ఓకే. అలాగే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు ఈరోజు నేను చెప్తాను. అంటే మనకు ఫస్ట్ అసలు ఇది లీగలా, ఇల్లీగలా? వాళ్ళు చార్జ్ చేస్తున్నారు మరి రెగ్యులర్‌లో. మరి అది లీగలేనా? 100% లీగల్. అండ్ యూ విల్ నో మనకి ఎంత ఛార్జ్ అవుతుందో మీకు తెలుస్తుంది. మోసానికి ఛార్జ్‌కి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం అందరం. అంటే ఈరోజు మీరు చూసే రీల్స్‌లో సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు డైరెక్ట్ మోసం చేస్తున్నారు, తినేస్తున్నారు అని ఏదైతే మాట్లాడుతున్నారో మనదంతా ఒకేసారి వన్ సైడే వింటున్నాం. ఇది మోసం కాదు. మీరు డబ్బు ఎంత కట్ అవుతుందో మీకు తెలియకుండా అది మోసం. మీకు తెలిసి ఒక సర్వీస్ ఇచ్చి దానికి ఏదైతే ఛార్జ్ చేస్తున్నారో అది మోసం కాదు, అదొక ఛార్జ్.